ఒకటి వేళ దేవుడు కోరుకునేది ఏంటంటే, ఇక్కడ ఎవరి హృదయాలు పూడ్చివేయబడి ఉన్నప్పటికీ కూడా వారందరి హృదయాలు కూడా మరలా దేవుడు ఏం చేయాలని కోరుకుంటున్నాడు? తిరిగి ఏం చేయబడాలి? త్రవబడాలి. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రతి క్రైస్తవ సంఘములో కూడా జరగాల్సినటువంటి ఒక గొప్ప కార్యం ఏంటంటే, పూడ్చివేయబడిన హృదయాల్లోనికి మరలా జీవజలాలు పంపించాలి, జీవజలపు ఓటలుగా వాటిని మార్చాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. దేవుని మాట వింటే ఎంత అద్భుతాలు జరుగుతాయి తెలుసా? దేవుని మాట వింటే ఆయన అంటున్నాడు, ఇదిగో ఇప్పుడే నేను ఒక నూతన కార్యాన్ని చేయుచున్నాను, అది ఇప్పుడే మొలుచును. ఏంటి ఆ నూతన కార్యము? ఎడారిని నీటి మడుగులుగా చేస్తాను, ఎండిన నేలను జల సమృద్ధితో నేను నింపుతాను. హల్లెలూయా. దేవుడు చేసే నూతన కార్యం ఏంటంటే, నీ హృదయం ఒకవేళ పూడ్చివేయబడిన బావిలా ఉన్నా, పాడుబడిన బావిలా ఉన్నా, ఎండిపోయిన ఎడారిలా ఉన్నా, మరలా దానిని జీవజలపు ఓటగాను నదిగాను మార్చే శక్తి ఆయనకు ఉంది. అందుకని పూడ్చివేయబడిన బావులు తిరిగి ఏం చేయబడాలి? త్రవబడాలి. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే ఆదికాండం 26వ అధ్యాయం 18వ వచనంలో జరిగినటువంటి విషయం చూడండి. అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో త్రవ్విన నీళ్ల బావులు, పూడ్చివేయబడిన బావుల్ని ఇస్సాకు మరలా ఏం చేశాడంట? తిరిగి త్రవ్వించాడు. రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా.